తర్వాత యోబు గ్రంథం 1వ అధ్యాయంకి వెళ్తేప్పటికీ వారు విందు దినములు పూర్తి కాగా యోబు తన పిల్లల కొరకు ఒకవేళ హృదయంలో దేవుని దూషించి అపవిత్రులు అయ్యారేమని అరుణోదయం మొదలుకొని వాళ్ళ కోసం ఒక్కొక్కరి కోసం బలి అర్పించినట్లు ఉంటుంది. మీరు ఈ బైబిల్ చదివినప్పుడు ప్రతి మాట పట్టుకోవాలి. మీరు బైబిల్ తప్పనిసరిగా చదవాలి. చదివిన ప్రతి వారు కూడా ప్రతి మాట కూడా పట్టుకోవాలి, ఏ మాట ఎందుకు రాయబడింది అని చెప్పేసి. ఈ రాజుకి ఎక్కువ, ఈ అహష్వేరోషు రాజుకి సంతోషం. ఈ మరి మాదీయ పారసీక రాజులు, వీళ్ళు ఈ రాజులు ఎక్కువగా వాళ్ళకున్న సంపద మరి ఎక్స్పోజ్ చేయటం బాగా ఇష్టం. వాళ్ళకి ఈ సంపద అంతా కూడా ఇతరులకు చూపించటం బాగా ఇష్టం. అలాగే వాళ్ళకి వజ్ర వైడూర్యాలు ఇవన్నీ ఉన్నాయన్నీ అందరికీ తెలియటం బాగా ఇష్టం వాళ్ళకి. రాజులు మా ఘనత ఇది. అలాగే వాళ్ళ యొక్క బ్యూటీనెస్, వాళ్ళ యొక్క రాణిలు అందాలు కూడా బయట వాళ్ళకి చూపించి మా రాణి అంత అందగత్తి అని చెప్పడం కూడా వీళ్ళకి ఇష్టం అన్నమాట. అందుకే వస్తీని మరి రాజు విందు చేస్తే వస్తీ కూడా విందు చేస్తుంది. ఈ అహష్వేరోషు యొక్క భార్య రాజుకోటలో మొత్తం 127 స్థానాల్లో ఉన్న ఈ సంస్థానాధిపతులందరినీ కూడా పిలిచి విందు చేస్తాడు అహష్వేరోషు రాజు. దరిదాపు మరి 120 రోజులు ఎన్నో జరుగుతుంది. ఇందు అయినప్పుడు వస్తీ కూడా విందు ఏర్పాటు చేసి వస్తీ కూడా స్త్రీలందరినీ పిలిచి ఆమె విందు చేస్తుంది. చేసిన తర్వాత 7 దినాలు ఇందు అయిపోయిన తర్వాత ఈ రాజుగారికి ఎందుకు వస్తీ అందాన్ని చూపించాలని చెప్పి పిలిస్తే మరి రానంటది. అందరిలో రావటం ఇష్టం ఉంటుంది. రాజాజ్ఞ ధిక్కరించని చెప్పి ఆమె మొత్తం మీద వెనక రాణి స్థానం నుండి పోగొట్టుకుంటుంది. అక్కడ ఈ రాజు 7 మంత్రులు ఉంటారు. ప్రతి సంగతి కూడా ఆ మంత్రులతో ఆలోచన చేస్తూ ఉండేవాడు. మరి ఇలాగా ఆ మంది కాబట్టి ఏం చేద్దామంటే, రాజా ఒక స్త్రీ అండి కూడా రాజుగారి ఆజ్ఞ ధిక్కరించింది కాబట్టి ఇప్పుడు మీరు ఆమెని వదిలేస్తే స్త్రీలందరూ కూడా తిరుగుబాటు చేస్తారని ఒక సిస్టంతో ఏం చేశారంటే ఒక కొత్త సిస్టం తీసుకొచ్చారు. అందుకనే ఈ పితృసామ్య మరి పద్ధతి తీసుకొచ్చింది ఈ అధ్యాయం, ఈ ఎస్తేరు గ్రంథం ద్వారానే వస్తుంది. అనగా ఇంట్లో ఉన్న ప్రతి తండ్రి ఎలా ఉండాలో చెప్పుకుంటూ, పురుషుడు ఎలా ఉండాలో చెప్తూ, స్త్రీలు ఎలా ఉండాలో చెప్తూ ఈ 1వ అధ్యాయంలో చెప్తారు. ఉదాహరణకి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి రండి. 1వ అధ్యాయము దయచేసి 20-21 వచనాలు చూడండి, 22 వచనాలు చూడండి, 21-22 చూడండి. ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలముగా ఉండేను గనుక మెమూకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియు ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారంగా సంస్థానముకు దాని గురించి తాకీదులు ఉత్తరాలు పంపించాడు. మొత్తం అందులో ఇండియా కూడా ఉంది, భారతదేశం కూడా ఉంది. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అహష్వేరోషు దినముల్లో జరిగిన చర్య వివరము. హిందూ దేశము. హిందూ దేశం అంటే గ్రీకు భాషలో సి కదా, ఆ హిందూ దేశం అన్నమాట. బెంగాల్లో వి ఉండదు, బెంగాల్ భాషలో వి ఉండదు. బెంగాల్లో వీకి బదులు బి వాడతారు, బి. అందుకనే రవీంద్ర అంటారు, రవీంద్ర అంటారు, అదన్నమాట. విజయ అనరు, బిజియా అంటారు అన్నమాట. అందులో బెంగాల్లో వి ఎందుకో మరి ఆ పదం అందులో లేదు. అలా గ్రీకులో కూడా ఈ సి సా లేకపోవటం వల్ల వాళ్ళు హిందూ దేశం అనేది వాడతారు. సింధు నది అలా పోయి హిందూ అన్నారన్నమాట. హిందూ అనే పదము ఆ సింధు నాగరికతలోంచి వచ్చింది కాబట్టి గ్రీకులు వాడిన పదం మన వాళ్ళు ఏం చేశారంటే అది హిందూ మతానికి వాబలించారు. అసలు హిందూ అనేది మతానికి సంబంధించిందే కాదు. సరే, మొత్తం మీద మన బైబిల్లో 2 సార్లు ఈ పదం వస్తుంది, ఇండియా అని ఉంటుంది. ఈ ఇండియా అనే మాట చాలామంది ద్వంద్వార్థాలు తీసుకుంటూ వచ్చారు.
ఇండియా అనేది భారతదేశానికి ఉన్న పేరు. అది భాష ఈ మధ్యకాలంలో ఇండియా అనేది ఉండకూడదు, ఇండియా తీసేయాలి, భారత్ అని పెట్టాలంటే ఈ మధ్యకాలంలో వచ్చే వస్తువుల మీద ఏముంది తెలుసా మీకు? మేడ్ ఇన్ ఇండియా లేదు, మేడ్ ఇన్ భారత్. తిక్కలు అందరూ తయారయ్యారు. చిత్రం ఏంటంటే పెట్రోల్ బంకులు 3 బంకులు ఉంటాయి. చెప్పండి పెట్రోల్ బంకుల పేర్లు. భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్. మరి ఇండియన్ ఆయిల్ ఏం మారుతారో చూద్దాం. ఏమండి, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండియా అనే పదమే ఉండకూడదంట. కుట్ర ఏంటనంటే సామాన్యులు ఎవరు ఇంకా చదువుకోకూడదు. ఇంగ్లీష్ భాష అనేది స్వతంత్రం వచ్చిన కొత్తలోనే ఇంగ్లీష్ భాష మీద పెద్ద వివాదం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వద్దు అంటే నెహ్రూ గారు అడ్డుకొని, ఏంటయ్యా బాబు పిచ్చివాదనలన్నీ మీరు, భారతదేశంలో చదువుకున్న పిల్లలు ఇండియాలో ఉండిపోవాలంటే ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నారు ఏంటి? ఇండియా భవిష్యత్తును ఆలోచన చేయండి అయ్యా బాబు, మీరు అంత సంకుచితంగా ఆలోచన చేస్తారు. ఇలాంటి బ్రాడ్ మైండ్ లేకపోతే భారతదేశం బాగుపడదు. బ్రాడ్ మైండ్ ఉండాలి, భారతదేశానికి ఒక విజన్ ఉండాలి అని చెప్పి అప్పుడే నెహ్రూ గారు ఏం చేశారంటే, ఇంగ్లీష్ మీడియం వద్దు అంటే, ఇంగ్లీష్ మీడియం వద్దు అనుకుంటే భారతదేశంలో పిల్లలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్పి దాన్ని అలా ఉంచారు. చాలామందికి ఈ సిస్టమ్ నచ్చలేదు, విద్యా సిస్టమ్ నచ్చలేదు. అంటే అందరూ సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతం ఎక్కడి వరకు పనిచేస్తుంది? ఈ మధ్యకాలంలో మళ్ళీ మొదలెట్టారు ఇంగ్లీష్ భాష వద్దు అని. ఈ రాజకీయ నాయకుల వల్ల దేశం ఎంత నాశనం అయిపోయిందో అంత నాశనం అయిపోద్ది. రాజకీయ నాయకులు మాటలు నమ్మారంటే కుర్రోళ్ళు ఓట్లు చెత్త ఎదవలకు అందరికీ వేస్తారు. రాజకీయ మాటలు నమ్మారు కనుక మీరు, వాళ్ళ అంత అవకాశవాదులు ప్రపంచంలోనే ఎవడుండడు. రాజకీయ నాయకులు వాడు రాజకీయం కోసం అధికారులు రాకముందు మొత్తం చెయ్యి ఊపుకుంటూ తల ఊపుకుంటూ ఇంక ఎంత అరుస్తాడు ఏదో దాని గురించి. అధికారులకు వచ్చిన మరుక్షణం ముందు నువ్వు వాడెవడన్నట్టు ఉంటుంది. వీళ్ళ వల్ల మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. ప్రజాక్షేమం ఏంటో ఆలోచన చేయరు చాలామంది. నేను అందరు రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, నేను రాజకీయ నాయకులు అందరి గురించి మేము అంటలేదు. కొంతమంది స్వార్థంతో కూడిన దుర్మార్గమైన ఆలోచన కలిగిన రాజకీయ నాయకులు ఉంటారు. అలాంటి వాళ్ళు కంటి కనిపెట్టండి, కొంచెం బుర్ర వాడుతూ ఉండండి. కులం మీద, మతం మీద, ఇలాంటి వాటి మీద లేనిపోని మాటలు మాట్లాడే వాళ్ళందరినీ మీరు పక్కనెట్టండి. ఏమో కొంతమంది రాజకీయ నాయకులను ఎందుకు ప్రేమిస్తారు నాకు అర్థం కాదు. కొంతమంది వీళ్ళు ఎందుకు ప్రేమిస్తారా బాబు వీళ్ళు అనిపిస్తుంది నాకు. ఏమన్నా ప్రజలకి ఇంతమంది ఉంటారు. ఒక ఆయన అంటాడు ఈ మధ్యకాలంలో, మీరు పిల్లలు కలండి ఉద్యోగాలు నేను ఇస్తానంటాడు. ఇప్పటికే జనాభా ఎక్కువ అయిపోయిందిరా బాబు, పంటలు సరిగా లేవు, తినడానికి సరిగా లేదు, ఉన్నవాడికే ఉద్యోగాలు లేకుండా పోతే ఇంకా కరమంటావు ఏంటయ్యా బాబు అని అడిగినోడు లేడు. మరి ఆయన ఎందుకు అన్నాడో అర్థం కాదు. పిల్లల్ని బాగా కనండి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అంటాడు. ఇప్పటికే చెత్త పెరిగిపోయి ఈ చెత్త అంతా ఎక్కడ వేయాలో మున్సిపాలిటీకి అర్థం కావట్లేదు. జనాభా పెరిగితే ఎంత నష్టమో పుస్తకాల్లో ఉంటుంది. అందుకే ఒకప్పుడు ఒక ఇంట్లో 10 మంది 20 మంది ఉండేవారు. ఎందుకంటే కారణం ఏంటంటే అప్పుడు జనాభా లేరు. ఇప్పుడు ఏమైందంటే ఎంతమంది జనాభా ఉన్నా ఆపరేషన్ చేయించుకునేవారు కాదు. అప్పుడు వయసు అయిపోయే వరకు కంటానే ఉండేవారు. ఇప్పుడు అలాగనుకోండి, మొత్తం అందరూ చెప్పులు పట్టుకుని రోడ్డు మీద ఉండాలి. రోడ్డు మీద ఉన్నా కానీ చెప్పులు వేసి కూడా ఎవడు ఉండడు ఆఖరికి. ఇంతమందిని కనమంటున్నావు కదయ్యా, ఉద్యోగాలు ఇవ్వడానికి ఎలా పుట్టిస్తావు అంటే, ఏముందో కరెంట్ బిల్లు పెంచుతాను, కరెంట్ బిల్లు కట్టేది మీరే కదా, నాకేం పోయింది. చెత్త ఆలోచనలు. మనం ఏమన్నంటే పలానా పార్టీ అని అంటారని చెప్పి నేను మాట్లాడను, కానీ రాజకీయం తెలియకపోతే నోరు మూసి కూర్చోవాలి. ప్రజా సంక్షేమం ఆలోచన చేసే రాజకీయ నాయకుడే సరైన నాయకుడు. భవిష్యత్తు తరాన్ని గురించి ఆలోచన చేయాలి.
ఒకరిద్దరి కోసం దేశాన్ని అంతా నాశనం చేసేవాడు సరైన నాయకుడు కాదు అసలు. ఆహషరోజు అని రాజు ఇతడు పరిపాలన చేస్తూ ఉండాడు, కానీ కొన్ని విషయాలు ఎందుకో గుడ్డిగా నమ్మేవాడు. నమ్మితే ఆ గుడ్డిగా నమ్మటం, సంతకం పెట్టడం వల్ల ఒక పెద్ద ప్రమాదం జరిగి వచ్చింది. అదేంటంటే ఎస్తేరుకి సంబంధించిన జనాంగాన్ని చంపేయటానికి కారణం ఏంటంటే, మొర్దెకై ఒక వ్యక్తి కేవలం ఈ ఆమాన్ అనేవాడికి నమస్కారం పెట్టని కారణము చేత యూదులు అనే వాళ్ళందరినీ చంపేయాలని ప్లాన్ పెట్టుకున్నాడు. ఈ 127 సంస్థానాల్లో భారతదేశం మొదలుకొని కూషు దేశం వరకు ఎంతమంది యూదులు ఉన్నారో అంతమంది యూదులను కూడా చంపేయండి. రాజు దగ్గరికి వెళ్ళి ఈడు ఎలా చెప్పాడంటే, రాజా, మన రాజ్యంలో ఒక జనాంగం ఉన్నారు, పేరు చెప్పలేదు. ఆ జనాంగం యొక్క అలవాట్లన్నీ వింత అలవాట్లు, వాళ్ళ యొక్క సకల విధాలు కూడా అందరికీ వ్యతిరేకంగా ఉన్నాయి. వాళ్ళు ఉండటం నీకు క్షేమం కాదు. వాళ్ళందరిని చంపేయడానికి ప్లాన్ చేస్తున్నాను, మరి మీరు ఆజ్ఞ ఇస్తే అంటే రాజు గుడ్డుగా సరే నీ ఇష్టం, ఉంగరం ఇత్తనం చేసుకో, ముద్ర వేసుకో అని రాజముద్ర వేసాడు. దయచేసి 3వ అధ్యాయం దగ్గర రండి. ఎస్తేరు గ్రంథం 8వ మాట చూడండి. అంతటా ఆమాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానాలన్నింటిలో, అంటే ఈ 127 సంస్థానాలన్నింటిలో ఉండు జనులు ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు 20,000 మణుగులు వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము. అప్పుడు రాజు ఏమడగా, తెలివైనడైతే చెప్పండి, తెలివైనడు రాజు ఏం అడగాల? ఇంతకీ ఎవరాళ్ళో, ఇంతకీ మనకి వ్యతిరేకం చేసే పనులు ఏంటి? ఇప్పుడు రాజకీయంలో ఉన్నవాడు ఏం అడగాలంటే, ఏదైనా పని చేసేటప్పుడు దీనివల్ల ఎవరికి ప్రయోజనం, ఇప్పుడు ఇది చేస్తానంటున్నాం కదా, ఇది కేవలం కొన్ని వర్గాలకు ఉపయోగపడద్దా, అన్ని వర్గాలకు ఉపయోగపడద్దా? అన్ని వర్గాలకు ఉపయోగపడితే చేద్దాం అని నిర్ణయం తీసుకోవాలా. అందుకని నువ్వు వాళ్ళ విధులు సకల విజనులకు విధులు వ్యతిరేకం అన్నావు కాదు. ఇంతకీ మనకు నష్టం ఏం జరుగుతుందో చెప్పు. పాలిటిక్స్లో ఒక మైండ్ ఏముండాలని అంటే, మనం ఒకటి అమలు చేస్తే దాంట్లో లాభ నష్టాలు ఏంటి, జనాలకి ఏం మేలు జరుగుద్ది, మరి భవిష్యత్తుకి ఏ ప్రయోజనకరంగా ఉంటుంది, భవిష్యత్తు జనాలకి ఎలా ఉపయోగపడుద్ది అని ఆలోచన చేయాలి. అందుకని టెంపరీ ఆలోచన చేస్తే సరైన ఆలోచన కాదు. అలాగే టెంపరీగా ఆలోచన చేసి ఏం చేయడంటే ఏమనకుండా ముద్రేంచి పంపించేశాడు. ఒక్కసారి శోషణ కోట అంతా కూడా గగ్గోలు పండి, శోషణ కోట అంతా బాధలో ఉంటే రాజు ఇందులో కూర్చున్నాడు. చూడండి 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ శోషణ కోటలు ఇవ్వబడిన దాన్ని విని శోషణ పట్టణం అంతా కలతపడిను. అంతటి రాజు ఆమాను విందు కూర్చుండు. నాకు ఆ మాట బలి విచిత్రం అనిపించింది. శోషణ పట్టణం అంతా గందరగోళం ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారు? ఎవడన్నా అసలు వెళ్తాడా? ఏంటి గందరగోళం, ఏంటి జరుగుతుంది, ఆగని భోజనం ఆగిన తర్వాత అని అంటాడు. కానీ ఆ సంగతి పెట్టారు, పక్కన వేశారు. గందరగోళం మధ్య భోజనం చేయడానికి కూర్చున్నాడు. చిత్రం. రోమ్ నగరం తగలడిపోతుంటే పీడలు వాంచుకుంటూ కూర్చున్నాడు. రోమ్ నగరం అంతా కాలిపోతుంటే వీడు ఏం చేయడంటే, రోమ్ నగరం ఎందుకు కాలుతుందో అడగలేదు. కూర్చుని అయ్యగారు ఏం చేయాలి, సంగీతం పాడుకుంటూ కూర్చున్నాడు. అంత దుర్మార్గుడు ఎవరో, నీరో చక్రవర్తి. అలాంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఆమాను. అప్పుడు మొర్దెకై బట్టలు చింపుకున్నాడు, ధూళి పోసుకుని రాజు కోటలోకి వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చాడు. అలా వస్తే చంపేయాలి, అసలు భయపడలే. మనకి 3 రకాల ప్లాన్లు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి. నేను ఆ 3 చెప్తానికి ఈ మాట గుర్తొచ్చింది.
ఆ 3 నేను చెప్పి ముగిస్తా. సరే, మొత్తం మీద బట్టలు చింపుకుని మొత్తం పట్టణం అంతా మహాశోకంతో ఉండిపోయింది. 4వ మొదటి మాట చూడండి. జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి రోదనము చేసి వచ్చాను. గోనె బట్ట కట్టుకున్న వాడు రాజు గుమ్మను ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ గలదు. చూడండి, రాజగుమ్మను ప్రవేశించకూడదు అని ఆజ్ఞ ఉందట. ఆయన తెగించాడు. ఎందుకంటే ఇంత నరవధ జరిగే సమయానికి ఇంత గందరగోళం ఉంటే ఏంటి ఇంత దారుణం, ఏం చేసామని చెప్తే మొత్తం మీద ఎస్తేరు చూసి ఏం జరిగింది అసలు ఈ విషయం ఏమైనా అక్కడ అంతఃపురంలో ఉంది, ఏ విషయం తెలియదు. చెప్పాడు, పంపించింది ఒక వ్యక్తిని, తన దగ్గర కనిపెట్టుకున్న వ్యక్తిని పంపిస్తే ఏం జరిగింది అడిగారా అంటే చెప్పి ఇలా జరిగిందట. అంటే అవునా, నా చేతుల్లో ఏముంది అని అంటే మొద్దుకే అంటాడు, ఇలాంటి సమయానికి నువ్వు రాజాస్థానికి వచ్చి ఉంటావు. ఒకవేళ నీకు ఏం తెలియదు మౌనంగా ఉన్నావు అనుకో, యూదులకు సహాయం ఇంకో చోట నుంచి వస్తుంది. కానీ నువ్వు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారన్నమాట మర్చిపోకు అని ఒక వార్నింగ్ ఇస్తే అప్పుడు కమిట్మెంట్కి వచ్చింది. ఆ కమిట్మెంటే మనం చదువుకున్న వచనం. చూడండి ఏముందో, 16వ వచనం చూడండి. నీవు పోయి శోషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందము. న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను నశించిన. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ కమిట్మెంట్. బాగా వినండి. మనుషులకి 3 రకాల ప్రణాళికలు ఉంటాయి. అందులో మొదటి ప్రణాళికను ఏమంటారంటే కన్వీనియన్స్ ప్లాన్ అంటారు. కన్వీనియన్స్ అంటే అర్థం ఏంటి చెప్పండి? కన్వీనియంట్ అంటే ఏంటి? దాన్ని ఏమంటారు? అవకాశం, అనుకూలంగా ఉంటే. చర్చికి వస్తారమ్మా అంటే కుదరదండి అంటే అంటే బట్టలు ఉతుక్కోవాలి. చర్చికి వెళ్తారమ్మా అంటే కుదరదండి అంటే ఇవాళ మంచి చేపలు తెచ్చుకున్నామండి. అలాగే మందిరానికి వెళ్తామంటే ఇలా ఫ్రెండ్స్ వస్తారండి అంటే ఇవాళ అనుకూలం లేదు కాబట్టి ఏం చెప్పండి, కొంతమంది కన్వీనియన్స్ ప్లాన్లు పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి కన్వీనియన్స్ ఉంటేనే వస్తారు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే ఏం చేస్తారు, మందిరమే కాదు ఏ పని అంతే. వాళ్ళు ఏం చేస్తే ఉదాహరణ ఎవరైనా పని చెప్పారనుకోండి, కొంచెం పని చేసి పెట్టండి అంటే నాకు అనుకూలం అయితే చేస్తాను అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? కన్వీనియంట్ ప్రణాళిక లేదా ప్లాన్ అంటారు. రెండవది కామన్ ప్లాన్ అంటారు. కామన్ అంటే ఏంటి చెప్పండి? వాళ్ళు చేస్తే చూస్తారు. పక్కింటి వాళ్ళు చర్చికి వెళ్ళారు చూడరు, వెళ్తున్నారు చూడు, మనం వెళ్దాం ఉన్నాం అంటే వాళ్ళు వెళ్తే ఏం చేస్తారు, వాళ్ళు మానేస్తే పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు వెళ్తారు, లేకపోతే మానేస్తారు. అంటే కామన్గా అందరు చేసినట్టు వీళ్ళు చేస్తారన్నమాట. వాళ్ళు వెళ్తే వెళ్తారు, వాళ్ళు చేస్తే చేస్తారు. అంటే కామన్గా అందరితో కలిసి చేస్తూ ఉంటారు వీళ్ళు. 3వ ప్లాన్ ఉంది, దాన్ని ఏమంటారంటే కమిట్మెంట్ ప్లాన్ అంటారు. కమిట్మెంట్ అంటే ఏంటి చెప్పండి? 100 600 ప్రాణమే పోయినా వర్షమే వచ్చినా ఏం చేసినా వెళ్ళిపోవాలంతే, ఇంక లాభం లేదు. నేను కొంతమంది ఈ పూజా కార్యక్రమాలు చేసేవాళ్ళని చూస్తాను. వాళ్ళు అనుకున్న దేవతలకు దేవుళ్ళకు మొక్కుంటారు చూడండి. మీరు నమ్ముతారో నమ్మరో, క్రైస్తవుల కంటే వాళ్ళకి భలే కమిట్మెంట్ ఉంటుంది. ప్రాణం పోయినా అక్కడికి వెళ్ళాలంతే అని పెట్టుకుంటారు. మన క్రైస్తవులే వర్షం వస్తే చచ్చి మానేతారు. ఏమండి చచ్చింది మానేసి, ఎంత వర్షం అండి బాబు, ఆటోలు వెళ్తున్నాయి కదా, అలా వెళ్తున్నాయి కదంటే ఏం బాబు మీకు తెలియదు అంట. 3 ప్లాన్లలో ఒకటి ఏమన్నాం, కన్వీనియన్స్ అంటే అనుకూలం ఉంటేనే వెళ్తావు నువ్వు. బైబిల్ కూడా అలాగే చదువుతాం మనం. ఇవాళ నాకు అనుకూలంగా లేదు, నేను చదవను. ఇవాళ నేను అనుకూలంగా లేదు, అది బాబు. చాలామంది అనుకుంటే అలా వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే ఏదైనా చేస్తారు.
పొరపాటున ఏదైనా ప్రతికూల పరిస్థితి ఎదురొస్తే మాత్రం చేయరు. అది కాదు, అది సరైనది కాదు. ఇలాగ అనుకూలంగా ఉంటేనే చేద్దాం అనుకున్న వాళ్ళందరూ చరిత్రలో మనుగైపోయారు. వాళ్ళు ఏం చేశారంటే జీవితంలో వాళ్ళు అనుకూలం పెట్టుకున్నారు తప్పిస్తే అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో సైతము దేవుని కోసం నిలబడిన వాళ్ళైతే లేరు. దయచేసి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మొదటి మాట చూడండి. అక్కడ ఒక కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అందుకనే ఈ కామన్ గురించి, కన్వీనియన్స్ గురించి పెద్దగా చెప్పేది ఏముండదు, కానీ ఒక కమిట్మెంట్ గురించి మీకు గుర్తు చేస్తాను. దయచేసి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి మాట చదవండి. అమ్మా, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు. ఇదిగో ఇందాక నీకు ఒక మాట చెప్పాను, సంతోషించేది ఎందులో అని. ఇందాక నేను 3, 4 చెప్పాను. శ్రమల్లో కూడా దేవుని యందు ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆనందము నాకానందము, నా యేసు నా చేబట్టుచు దినాదినంబు నడుపును, దిగులు నాకు ఏలను. ఆనందము నాకానందము, నా యేసు నా చేబట్టుచు దినాదినంబు నడుపును, దిగులు నాకు ఏలను. మరణ భయము మంట గలిసే మహిమనాదుని సిలువలోన, మరణ భయము మంట గలిసే మహిమనాదుని సిలువలోన, దురభిమాన పాపము తొలగిపోయే శాపము, నా పాపము తొలగిపోయే శాపము. ఆనందము నాకానందము, నా యేసు నా చేబట్టుచు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం, మరణ భయం ఎదురొచ్చినప్పుడు సైతం, శ్రమల యందు వీళ్ళు ఏం చేశారంటే బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు, చదవండి 2వ వచనం 8:2, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో ఏమండి ఎంత విషయం అండి. 5వ మాట కూడా చదవండి. ఇదియుగాక మొదట ప్రభువునకును మాకును తమ్మును తామే అప్పగించుకునేది. ఏంటంట? పరిచర్య చేయడానికి కష్టాలు అనుభవించారు, దాతృత్వం చేశారు, పరిచర్య కూడా చేశారు. ఎన్ని కష్టాలు పడ్డారో, మామూలు కష్టాలు కాదు. దేవుని కొరకు ఎన్ని కష్టాలని చెప్తాకలేవు. సాధారణంగా ప్రభువు సందుకు వచ్చి మనం కొన్ని కష్టాలు పడగానే ఏమనుకుంటామంటే, ఏంటంటే బాబు ఈ శ్రమలు అని. మన సోదరి అంటా ఉంది, అయ్యా ప్రార్థన చేసిన తర్వాత కష్టాలు ఎక్కువైపోయాయి అని చెప్పి. ఎక్కువైపోయిందంట ప్రార్థన. అప్పుడు నేను అన్నాను, అది ఏం కాదులేమ్మా, నువ్వు ఎంత ప్రార్థనలో ఎంత గట్టిగా ఉండగలవో నీకు ఎదురొస్తున్నాయి అంతే. అంతకుముందు ప్రార్థన చేయడానికి పెద్దగా సమయం కేటాయించగా ఇప్పుడు నేను ఎంతవరకు వెళ్తావు చూద్దాం అని చెప్పి ఎదురు వస్తాయి. పెద్ద ఏముంది, మనం ఈతున్నప్పుడే అల్లలు వస్తాయి. ఈత కొట్టకుండా ఉంటే అల్లలు ఎందుకు వస్తాయి? అది సైలెంట్గా ఉంటుంది. మనం ఈతలు వెళ్తున్నప్పుడే అల్లలు కూడా ఎదురు వస్తూ ఉంటాయి. మనం అందులో దిగకపోతే ఆ నీరు ఎందుకు కదులుతుంది? మనకి దిగాం కాబట్టి నీరు కదులుతూ ఉంది. మన జీవితంలో వెళ్తున్నప్పుడే మనకు శ్రమలు వస్తూనే ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఆ శ్రమలు వచ్చాయని చెప్పేసి దేవుడు ఏం చూస్తూ ఊరుకోడు. మనం ఎంత కష్టపడుతున్నామో ప్రభు బాగా తెలుసు. మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త 6:46. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. సముద్రం మధ్యన ఉండెను. ఈయన ఎక్కడున్నారు? యేసయ్య మెట్ట మీద ఉన్నారు. సరిగ్గా పోని ఈ గట్టు కాదు ఆ గట్టు కాదు, సముద్రం మధ్యలోకి వెళ్ళిందంట నావా. అప్పుడు చదవండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున
ఇప్పుడు చెప్పండి, గాలి ఎక్కడ ఎదురొచ్చింది? మధ్యలోనా మొదట్లోనా? మధ్యలో. మన జీవితంలో ఎప్పుడైనా శ్రమలు అలాగ వస్తాయి, ఎటుగాని మధ్యలోకి వెళ్తాం, అప్పుడు స్టార్ట్ అవుతాయి. మాడిమిల్లో పరిచర్య చేసిన ఒక దైవజనుడు ఆ పాట అందుకే రాసుకున్నాడు ఆయన. నటనడి సాంద్రాన రేగెను అట్టహాసపు పెను తుఫాను, నటనడి సాంద్రాన రేగెను అట్టహాసపు పెను తుఫాను, గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము, ఇట్టి శ్రమలలో చిక్కుకొంటిని, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా నాదు. అలలపైనే నడచిన నాదు, గలిబిలిన కలవరములను, గలిబిలిన కలవరములను తొలగజేసిన కలుషహారుడా, ఆదుకోవయ్యా నాదు. వృద్ధాప్యం స్టార్ట్ అవ్వగానే శరీరంలో మార్పులు స్టార్ట్ అవుతాయి. శరీరంలో మార్పులు స్టార్ట్ అవ్వగానే ఇంకోటి మొదలవుతాయి. అన్నీ అప్పుడు ఎదురొస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి మరి? మనం ఏం చేయాలి తెలుసండి? ఇంకా మనం ఒక కమిట్మెంట్కి వెళ్ళిపోవాలి. అయితే ఏదైనా పర్లేదు అని చెప్పి నిలబడే శక్తివంతులు వీళ్ళు అలాగే ఏం చేశారంటే అలా ఉన్నారు. చిత్రం ఏంటంటే గాలి ఎదురొచ్చి నావ నడుపుట్లో మిక్కిలి కష్టపడగా ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ యేసయ్య చూశాను ఉంటుంది చూడండి అక్కడ. చదవండి 48 వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి మిక్కిలి కష్టపడుచుండగా ఏం చేశామ్మా? ఆయన చూచి, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం చేసి? ఆయన చూచి. మీరు ఒక మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవ్వరు పట్టించుకోరు, నన్ను ఎవ్వరు చూడరు, నాకు ఎవ్వరు పట్టించుకునే వాళ్ళే లేరండి అయ్యా, అసలు నా సంగతే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అనుకుని ఎప్పుడన్నా మీరు బాధపడ్డారు కనుక. మనుషులు చూడరు, కానీ మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ కష్టపడుతున్నామో, ఎక్కడ బాధపడుతున్నామో దేవుడు బాగా చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి లూకాసు వార్త 7వ అధ్యాయము. యాయిరు నాయీని ఎదవరాలు ఒక్కడైన కుమారుడు చచ్చిపోయిన తర్వాత ఊరోళ్ళందరూ చూడలేదేమో కానీ ఆయన చూశాడట. 13వ వచనం చూడండి, లూకాసు వార్త 7:13. ప్రభువు ఆమెను చూచి, అది ఏడవద్దని ఆమెతో. ఇప్పుడు నాకు చెప్పాలి, ఎవరు మనం చూడకపోయినా చూసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అర్థమైందా? మీరు ఎప్పుడో మాట గుర్తుపెట్టుకోండి, ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరో చూడరు అని ఊరికి ఆలోచన చేసి మనము వ్యర్థమైన వాటి వైపు చూడకండి. అవసరమైతే ప్రభువా నువ్వు ఏం చేయాలనుకున్నావు చెయ్యి, చావైన బ్రతుక నీ దగ్గరే అని ఒక కమిట్మెంట్ ప్లాన్ కలిగి ఉన్నాడు. మొర్దెకైకి ఒక కామను ప్లాను, కన్వీనియన్స్ ప్లాన్ పెట్టుకోలేదు వాళ్ళు. చచ్చిపోతే చచ్చిపోతాం, రాజాజ్ఞ అయితే ఏమవుతుందట? గోనెపట్టు కట్టుకున్నవాడు రాజగుమందరికి వెళ్ళకూడదా? పట్టణం అంతా గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే రాజుగారిని అతని మంత్రి వెళ్ళి ఇందులో కూర్చుంటారా? చంపనోడు చూస్తాను. ఈ తెగింపు ఎస్తేరికి కూడా వచ్చింది. ఎస్తేరు కూడా ఒక మాట ఉంది, అదే ఈ మొర్దెకై పెంపకంలో పెరిగింది కాబట్టి అన్నీ నేర్చుకుంది. ఎందుకీ ఈ ఎస్తేరు పెంచింది ఎవరు తెలుసా? ఎస్తేరికి అమ్మ నాన్న లేరు, ఇద్దరు చచ్చిపోరు. ఉన్నదల్లా ఈ అన్నగారు ఒక్కడే, చిన్నాన్న కూతురు. దయచేసి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను.
ఆమె అందమైన రూపమును ఉన్నది. అమ్మ నాన్న ఉన్నారా? ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా ఏం చేశాడు? చెల్లెలు, కానీ కూతురుగా స్వీకరించాడు. ఏమో ఈ బిడ్డను పెంచితే ఎలా ఉంటుంది, ఏం జరుగుద్దో. ఆ రోజునే అమ్మ నాన్న చనిపోయారని చెప్పి వదిలేసాడు అనుకోండి, అందరూ వదిలేసినట్టు ఈ అమ్మాయిని. ఈ రోజున ఎస్తేరు గ్రంథం కూడా ఉండదు. మందిరంలో ఒక బిడ్డను మీరు నిర్లక్ష్యం చేస్తే, సండే స్కూల్ మనం చాలామందికి అర్థం కాని విషయం, పిల్లలకి ఏముందిలేండి అని. ఒక్క బిడ్డను నిర్లక్ష్యం చేస్తే ఆ ఒక్కడు చాలు ఒక వ్యవస్థ నాశనం అవడానికి, ఒక రాష్ట్రం నాశనం అయిపోవటానికి ఒక్కడు చాలండి. అదే రాష్ట్రం బాగుపడ్డానికి ఒక్కడు చాలు. ఓ ముఖ్యమంత్రి గారు చచ్చిపోయిన తర్వాత రాష్ట్రం ఏమని తెలుసా? ఆయన ఉంటే భలే ఉండే అంటే అర్థం ఏంటి చెప్పి, ఎంతమంది? ఒకడే. ఆయన ఉంటే భలే ఉండు అని అంటే చూడండి, ఒకడే, నువ్వు ఒక్కడవే. ఆ ఒక్క వ్యక్తి విషయంలో. అందుకే దేవుని సేవ ఎప్పుడూ కూడా 100 మంది మీద దృష్టి ఎట్టి చేయటం కాదు. ఒక్క బిడ్డ అక్కడ ఉంది, అంతకు వెళ్తున్నా అక్కడికి. సమరయ స్త్రీ ఒక్క వ్యక్తే, కానీ ఊరంతా మార్చింది. మీరొక్కరే, మీ ఒక్కరు ప్రార్థన చాలు. మీరొక్కరేనండి, ఒక పాపే, ఒక వ్యక్తిగా నువ్వు ఒక కమిట్మెంట్కి వచ్చావనుకోండి, దేవుడు మన ద్వారానే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగును, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి. నేను ఒక్కడే లేకపోతే ఏముందండి, చాలామంది ఇసుకొచ్చి ఏమనుకుంటారంటే, నేను చచ్చిపోతే ఏముంది, ఎక్కడ దరిద్రం పోతుంది. తప్పు. నువ్వు ఒక్కదానితోనే సమస్తం ఉంటుంది. ఏమో చెప్పలేము నీ ఒక్క వ్యక్తి ద్వారా ఏం జరుగుతుందో. దేవుడు ఏ కార్యం చేయాలనుకున్నాడో, నేను ఒక్కడనే కదా, ఉంటే ఎందుకు పోతే ఎందుకు అని ఎప్పుడు ఆలోచన చేయొద్దు. కానీ ఒక త్యాగంతో కూడిన జీవితం. ఎస్తేరుకు ఉన్న కమిట్మెంట్ ప్లాన్ ఏంటంటే, ఆ మాట నన్ను భలే ఆకర్షించింది, నేను నశించేదను. అది విషయం. మీరు కన్వీనియన్స్ ప్లాన్ పెట్టుకుని దేవునితో నడవకండి. ఇది మీకు ఎప్పుడు క్షేమం కాదు, మనకి ఎప్పుడు క్షేమం కాదు. అనుకూలంగా ఉంటే వెళ్దాంలేండి, ఎందుకు అంత త్యాగం చేసి అంత దూరం వెళ్ళటం. ఆ ఊరు ప్రార్థనకి వెళ్ళాలంటే కారు ఒకసారి పని చేయలేదు, చాలా దారుణమైన ఎండలో వెళ్ళవలసి వచ్చింది. ఒక్క తల్లి ప్రార్థన కోసం అంత దూరం వెళ్ళాలా అనుకోవచ్చు మీరు. భక్తి జీవితంలో కొంతమందిని బలపరచడానికి మనం ఒక స్థిర నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి, భయపడిపోకూడదు ఎప్పుడు. మందిరంలో ఉన్న బిడ్డల కోసం మీరు ఎంత త్యాగం చేసినా పర్వాలేదు, వాళ్ళని బట్టి దేవుడు రాబో కాళ్ళు ఏ గొప్ప కార్యాలు చేస్తాడో మనకు తెలియదు. దేవుని పిల్లలారా, మీరు ఎప్పుడు కామన్ ప్లాను, కన్వీనియన్స్ ప్లాన్ పెట్టుకోకండి, కమిట్మెంట్ ప్లాన్ పెట్టుకోండి. చస్తే చేస్తాం, బతికితే బతుకుతాం. దేవుని కోసం ఎంత రాత్రి అని పర్లేదయ్యా, ప్రార్థన చేద్దాం అని మీరు ఎప్పుడైతే తెగించి దేవుని కోసం నిలబడతారో, తెగించి దేవుని కార్యాల కోసం ముందుకు వెళ్తారో, మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు తెగింపు, మొర్దెకై తెగింపు లేకపోతే యూదులు బ్రతకరు సరిగదా, ఎస్తేరు గ్రంథం కూడా ఉండదు. దయచేసి ఆ ఎస్తేరు గ్రంథంలోనే మీరు ఆ 4వ అధ్యాయంలోనే ఇందా చదువుకున్న మాటలో ఆ మాట ఉంది. మీరు వెళ్ళండి బాబాయ్, నువ్వు వెళ్ళు, అన్నగారిని నువ్వు వెళ్ళి శోషణ కోటలో కనబడ్డ వాళ్ళందరినీ సమాజ మందిరానికి పిలు, మీరందరూ ఉపవాసం ఉండండి. ఇక్కడ 2 రకాల కమిట్మెంట్ పెట్టుకుందు. ఒకటి తన వ్యక్తిగతంగా,
ఉపవాసం ఉండాలనే కమిట్మెంట్. చాలామంది ఉపవాస ప్రార్థన ఎందుకు రారు తెలుసా మీకు? వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోరు. నేను వెళ్ళాలి, సంఘక్షేమం కోసం ప్రార్థన చేయాలా, నేను వెళ్ళాలి, కొంతమంది రక్షణ కోసం విజ్ఞాపం చేయాలి, చస్తే చేస్తా, చావు ఎక్కడ రాదు. అదేదో ఇంట్లోని చచ్చిపోయే బదులు ప్రభు కోసం చచ్చిపోతాం అనే తెగింపు ఎప్పుడైతే ఏ తల్లి అయినా ఏ సోదరులను తీసుకుంటారో వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. ఇంకో విషయం తెలుసా మీకు? దేవుని కోసం ఏదన్నా పోగొట్టుకుందాం అనుకుంటే అది ఏం బోధాడు, తిరిగి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. వాక్యంలో అంటాడు యేసయ్య, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. అన్నీ అనుకూలంగా ఉంటాయి, శుభ్రంగా దుఃఖలాగా ఉంటాను. దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎందుకో ఏదో మాట చెప్తాను అంటే నాకు అనుకూలంగా లేదు, ఇప్పుడు నా మనసు సరిగ్గా లేదు, ఇదే దుర్బుద్ధి, ఇదో దుష్టాలోచన. నాకు అట్లాంటి చూస్తే చాలా కోపం వస్తుంది. నేను ఒక ఆయన చెప్పాను, మందిరం ఎగ్గొట్టి డబ్బులు ఇవ్వటం మొదలెట్టాడు. ఆపండి అన్నాను. మీకు డబ్బులు వద్దా అన్నాను. నాకు డబ్బులు ముఖ్యం కాదు, మీరే ముఖ్యం దేవుడికి అన్నా. అదేంటండి, నేను రాకపోతే ఏంటి మీకు అన్నాడు. మీరు ఇలాంటి పనికిమాలి భక్తి నేర్చుకోకండి. ముందు మీరు దేవుడికి కావాలా, మీ డబ్బు కాదు కావాల్సింది, మీరు కావాలా. నేను వెళ్ళకపోయినా పర్లేదు, నా తరపున డబ్బులు ఏంటి అని ఎవరని చెప్తే ఎప్పుడు నమ్మకండి, అసలు ఆ పనే చేయకండి. నో, నువ్వు ఎందుకు రాలేవు? మంచం మీద కూర్చొని లేగలేవా? లేచే పరిస్థితి లేదా? అలాగైతే చేస్తా. కొంతమంది వెళ్ళగలిగి కూడా ఎందుకు వెళ్ళరు, ఎందుకు భయపడతారు దేవుడి విషయంలో? ఆ కమిట్మెంట్ ఎందుకు లేదు? కొంతమందికి భలే లోకంలో పనికిమాల కోసం ఎంత కమిట్మెంట్ అయిపోతారో. కొంతమంది మీరు నమ్మండి, నక్సలిజంలో కొన్ని ఉగ్రవాద సంస్థల్లో జాయిన్ అయ్యే పిల్లలు వాళ్ళు ఏ నిర్ణయాలు వెళ్తారో తెలుసా మీకు? నేను 2001 సెప్టెంబర్ నెలలో జరిగిన అమెరికా మీద దాడి జరిగిన ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను. మీకు తెలుసు కదా, విమానాలు కూల్చేశారు. ఎందుకు విమానాలు కూల్చేసిన వాళ్ళేం దూకలేదు, విమానాలతో పాటు వీళ్ళు ఏమయ్యారు చెప్పండి? వీళ్ళు చచ్చిపోరు. నేను అనుకున్నాను, ఒక దేశాన్ని నాశనం చేయడానికి వీళ్ళ కమిట్మెంట్ ఏంటండి? అది ఎవరికి ఉపయోగం కాదు, అది దేశాన్ని పాడు చేయాలంతే. వాళ్ళ ప్రాణానికి ఉపయోగం కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగం. ఎంతమందో ప్రాణాలు పోయాయి, కానీ వాళ్ళ కమిట్మెంట్ ఏంటంటే నాశనం చేయడానికి కమిట్మెంట్ అయ్యారు. ఇక్కడ దేవుడి కోసం నాశనం అయ్యే కమిట్మెంట్ ఎప్పుడు దేవుడు తీసుకోమని చెప్పలే, మన క్షేమం కోసమే తీసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కమిట్మెంటు మనకి మన కుటుంబానికి క్షేమం, దేవుని సంఘానికి క్షేమం, అంతేగాని ఎవరికో దేవుడికి క్షేమం కాదు. దేవునికి ఏ ప్రయోజనం ఉండదండి. దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఎంత త్యాగం అన్నా చేయండి, మీరు చరిత్రకారులు అవుతారు. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఎస్తేరు యొక్క త్యాగం చిన్న వయసులో, యవ్వన కాలంలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అంటదో మాట, నేను చచ్చిపోతాను, వెళ్ళు కనబడ్డ వాళ్ళందరినీ ప్రార్థన మందిరం పిలిచి నా కోసం మీరు చేయండి, ఇక్కడ నేను నా పనికత్తులు ఉపవాసం ఉంటాం, నేను నశిస్తా. ఈ త్యాగమే ఎస్తేరుని ఒక గొప్ప వ్యక్తిగా చేసింది, ప్రపంచానికి ఆదర్శప్రాయం చేసింది. ఎస్తేరు ఈ రోజున లేదు, కానీ ఇజ్రాయెల్ దేశంలో ఎస్తేరు పేరు మీద ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఆమె లేదు ఈ రోజున. త్యాగము మనుషుల్లో ఒక గొప్ప సాక్ష్యం మిగులుతుంది. త్యాగము నాశనమైపోయే విషయాల్ని కాపాడుతుంది. త్యాగము దేవుని పని జరగడానికి కారణం అవుతుంది. ఒక వ్యక్తిగా మనం కొంత త్యాగం చేస్తే అనేక మంది బిడ్డలు దేవుని కోసం నిలబడ్డ వ్యక్తులు అవుతారు. అందుకే మనం చెడ్డవాటి కోసం త్యాగం చేయకూడదు, కానీ దేవుని పనుల కోసం త్యాగం చేసిన అది గొప్పగా మిగులుతుంది. ఈ మధ్యాహ్న ఈ ప్రత్యేక సమయంలో మీరందరూ ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు? అనుకూలంగా ఉంటే వెళ్తారా, లేకపోతే ఎవరన్నా వాళ్ళని చూసి చేస్తారా, లేదా కమిట్మెంట్తో
ఒక నిర్ణయంతో వెళ్తారో మనమే ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు ఆలోచన కృప మన అందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఈ అశాశ్వత లోకంలో కొంతమంది చెడు పనులు చేయడానికి ఎంతో త్యాగం చేస్తున్నారు, జీవితాలు పణంగా పెడతా ఉన్నారు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం మన జీవితాలను ఎలా మీరు నిలబెట్టుకోవాలనుకుంటున్నారు? ఏ రీతిగా చేద్దాం అనుకుంటున్నారు? మీ బిడ్డలను దేనికోసం సిద్ధపరుస్తున్నారు మీరు? ఒక కమిట్మెంట్ ఉందా? ఏ ప్లాన్ ఉంది మనకి? ఒక కామన్ ప్లాన్నా? ఒక కన్వీనియన్స్గా అనుకూలంగా ఉంటేనే చేస్తామా? అప్పుడే బైబిల్ చదువుతామా? ఒక స్థిర నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసా, ఉపవాస ప్రార్థన చేయడానికి సిద్ధపడమా? ఒక జనాంగం యొక్క రక్షణ కోసం తన జీవితాన్ని అర్పించడానికి సిద్ధపడిపోయింది. నేను నశించిపోయినా ఏం పర్లే, నాకున్న ఈ అందము, నాకున్న ఈ డబ్బు, ఈ సౌఖ్యం పోయినా పర్లే, ఒక స్థిర నిర్ణయం తీసుకుంటాం. దావీదు త్యాగము ఇశ్రాయేలందరూ రక్షించబడ్డ కారణమైంది. చిన్నవాడు యుద్ధం నేర్పరి కాదు, గొలియాతు మీద దెబ్బలాటకి వెళ్ళాడు. కమిట్మెంట్ అది. యోసేపు ఐగుప్తు దేశంలో ఒక కమిట్మెంట్తో ఉన్నాడు. నేను జైలుకి వెళ్ళినా పర్లేదు, కానీ పాపం చేయకూడదు. నన్ను ఏం చేసినా పర్లేదు, దేవుడికి వ్యతిరేకంగా నడవకూడదు అనుకున్నాడు. అంతే. ప్రార్థన కమిట్మెంట్. దానియేలు సింహబోలో పడేస్తాడన్న సంగతి రాజు ఆజ్ఞ ఉందన్న సంగతి తెలుసు, కానీ కమిట్మెంట్ ఏంటంటే ప్రార్థన చేయాలి. సింహబోలో కదా ఎక్కడ వేసుకున్నామండి, కానీ ఒక నిర్ణయం ఏంటంటే యథాప్రకారం నేను చేసే ప్రార్థన అయితే ఆగదు. చాలాసార్లు అనుకుంటాం, మనం చేయలేం. ఎందుకు తెలుసా? మనం ఒక కమిట్మెంట్ లేదు, మనకి ఒక నిర్ణయం లేదు, మాటికి మార్చుకుంటాం. ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దేవుని కొరకు ఒక స్థిర నిర్ణయం తీసుకుని నిలబడ్డ భక్తులు ఎంతోమంది. ఈ రోజున చాలామంది అటువంటి త్యాగం లేకే దేవుడి పని కుంటుపడతా ఉంది. ఎంతమంది మీరు త్యాగం చేయగలుగుతారో అందరూ దేవుని యొక్క సన్నిధిలో చరిత్రకారులు అవుతారు. తెగించి దేవుని రక్షణలోకి రండి, తెగించి బాప్తిజంలోకి రండి, తెగించి దేవుని పనికి సిద్ధపడండి, తెగించి మీ చదువులో ఎంతైతే ముందుకెళ్దాం అనుకుంటున్నారో దేవుడి పని కోసం కూడా నిలబడండి. ఎవరు మన ప్రాణాన్ని ఏం తీసేయరు. చనిపోయినా ఈ లోకం అశాశ్వతమైంది, శాశ్వత రాజ్యంలో ఉంటాం. ఒక కమిట్మెంట్తో వెళ్దాం. ప్రభువా, చాలాసార్లు కొన్ని విషయాలు బలహీనమైన ఆలోచనలు ఉన్నాయి, అవిశ్వాసంతో కూడిన తలంపులు, నేను నిర్ణయం తీసుకున్న వాటిని నిలబడలేకపోతున్నాను, క్షమించండి అని అడుగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఎస్తేరు మొర్దెకై యొక్క కమిట్మెంటు, గోనెపట్ట ధరించుకున్నవాడు రాజు ముందు రాకూడదని ఆజ్ఞ కలదని చెప్పిన ఆ ఆజ్ఞ ఉన్నా సరే చంపితే చంపుతారు, మరణదండన అయితే అవుతుంది, కానీ నా జనాంగం రక్షించబడాలనే నిర్ణయంతో ఉన్నాడు ఆయన. ఎస్తేరు కూడా నేను నశిస్తానంది. ఎంత త్యాగం తండ్రి. ఈ రోజులు మిమ్మల్ని నమ్ముకున్నాను చెప్పుకుంటున్నాను మేము ఎంత త్యాగం చేస్తున్నామో గమనించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చావు. మా కమిట్మెంట్ ఏంటో మా జీవితంలో నువ్వు తెలియజేస్తా ఉన్నావు. ప్రభువా, ఏది ఏమైనా నువ్వు దేవుడు, నువ్వు ఏదన్నా చేయగల దేవుడు. మేము పట్టుదల కలిగి కొన్ని లోకంలో చేయవలసిన కార్యాలు చాలా చేస్తూ ఉంటాం, కానీ నీ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం భయపడి వెనకంజ వేస్తాం. మాలో ఉన్న పిరికితనం, సోమరితనం, నిర్లక్ష్య వైఖరి తీసేయండి ప్రభువా. ఒక నిబద్ధతతో కూడిన, ధైర్యంతో కూడిన విశ్వాస జీవితం అందరికీ దయచేస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి కనపరిచి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సియోను పాటలు